డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రమే డబుల్ ఇస్మార్ట్. ఫుల్ లెంత్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చి సూపర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి ఇది సీక్వెల్ గా వస్తుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభమైంది. అంతేకాదు చిత్రీకరణ కూడా శరవేగంగానే సాగుతోంది. ఇందులో హీరో రామ్ తో పాటు కీలక పాత్రలు చేస్తున్న పలువురు నటీనటులపై షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా పలు షెడ్యూళ్లను ప్లాన్ చేసి వీలైనంత త్వరగా దీన్ని విడుదల చేయాలని చూస్తున్నారు. ఫుల్ లెంత్ యాక్షన్ తో రూపొందుతున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు పెద్దగా అప్డేట్లు రాలేదు. అయినప్పటికీ ఈ క్రేజీ చిత్రంపై ఉన్న అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో చిత్ర యూనిట్ బిజినెస్ కార్యక్రమాలను మొదలు పెట్టేసి కొన్ని రైట్స్ కూడా అమ్మేసింది. దీనిపై తాజాగా మరో న్యూస్ బయటకు వచ్చింది. రామ్ హీరోగా చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీకి సంబంధించిన డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తాజాగా తెలిసింది. ఇందుకోసం ఆ సంస్థ ఏకంగా 40 కోట్లు చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇది రామ్ కెరీర్ లోనే టాప్ ఓటీటీ డీల్ అని సమాచారం. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ ప్రముఖులను సైతం షాక్ కు గురి చేస్తుందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా డబుల్ ఇస్మార్ట్ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ కీలకమైన పాత్రను చేస్తున్నాడు. అలాగే ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం ఇస్తున్నారు. ఈ మూవీ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.